భాషా నిర్వచనాలు. భాష మేధస్సును ప్రకాశించే కాంతి అని ఎవరు పేర్కొన్నారు? జాన్ స్టూవర్ట్ మిల్ అనే శాస్త్రవేత్త భాష మేధస్సును ప్రకాశించే కాంతి అని పేర్కొన్నారు. భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ భాష అనేది అభివృద్ధి చెందుతున్న అని ఈ యొక్క విషయాన్ని ఎవరు పేర్కొన్నారు? ప్రొఫెసర్ విట్నీ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. ప్రముఖ హిందీ భాష శాస్త్రవేత్త అయినటువంటి రామచంద్ర వర్మ ఏమి పలికాడు? మనసులో రామ రామ పలికాడు. మనస్సులో భావ పరంపరను ఎదుటివారికి పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలను వాక్యాలే భాష అని తెలియజేశాడు. మరోసారి, మనస్సులోని భావ పరంపరను ఎదుటివారికి పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అని తెలియజేశాడు. చోమ్ చాన్ స్వీట్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా తన యొక్క భావాలు తెలియజేస్తూ ఉన్నాడు. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక కార్యాలయ సముదాయం అని తెలియజేశాడు. ఈ విషయాన్ని చోమ్ చామ్ స్వీట్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. హన్కెట్ కోర్టిన్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా తెలియజేశాడు. పలు సంభాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష అని తెలియజేశాడు. మరోసారి, పలు సంభాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని తెలియజేశాడు. సంక్లిష్ట సూత్రజాలం భాష అని తెలియజేశాడు. భాష అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని కూడా తెలియజేశాడు. ఈజ్లర్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా తెలియజేశాడు. బుద్ధిజీవుల అనుభవాల అభివృద్ధియే భాష అని తెలియజేశాడు. అభివృద్ధి అంటే అభిప్రాయాలను వ్యక్తపరచడం. అభివ్యక్తి వేటి ద్వారా వ్యక్తపరుస్తాం దాన్నే భాష ద్వారా అని కూడా అంటారు. సైద్ధాంతికతకు సంబంధించిన కళే భాష అని హెగెల్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. అదే కాకుండా భాష నిజంగా తన బాహ్య వ్యక్తీకరణమే అనేసి ఈ యొక్క హెగెల్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. కాంట్ అండ్ డెక్రీ అనే శాస్త్రవేత్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మానవుని భాషాపరమైన ప్రవర్తనను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తియే భాష అని కాంట్ అండ్ డెక్రీ అనే శాస్త్రవేత్త చక్కగా వివరించాడు. సైమన్ పాటర్ మోడ్రన్ లింగ్విస్టిక్ శాస్త్రవేత్త ఈ విధంగా తెలియజేశారు. మానవులు ఒకరి ఒకరు తన అభిప్రాయాలు అని తెలియజేశాడు. మానవులు తన అభిప్రాయాలను వారికి తెలుపుతూ పరస్పర సహకరించుకోవడాన్ని తోడ్పడే మౌఖిక ధ్వనులను స్వతంత్ర వ్యవస్థయే భాష అని తెలియజేశాడు. మరలా, మానవులు తన అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పర సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనులే స్వతంత్ర వ్యవస్థయే భాష అని తెలియజేశాడు. ఈ విషయాన్ని సైమన్ పాటల్ మోడ్రన్ లింగ్విస్టిక్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. ఒక వ్యక్తి తన ఆలోచనను ఇంకొక వ్యక్తికి తెలియజేయడానికి యాంత్రిక సముదాయమే భాష అని జాన్ సిక్విన్
అనే శాస్త్రవేత్త ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ నుండి తెలియజేశాడు. సర్ట్ వర్డ్ లింగ్విస్టిన్ చైన్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యాదృచ్ఛికమైన నిర్మాణ పౌష్టవంతం మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారాన్ని, సంస్కృతిని పరివ్యాప్తికి తోడ్పడే వాగ్రూపు సంకేతమే భాష అని తెలియజేశాడు. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి తన రచనల మోడర్న్ లింగ్విస్టిక్ అనే రచనలోన ఈ విధంగా భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భాష ఒక అంశము లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంత క్లిష్టమైన మానవ దృక్ విషయమే భాష అని తెలియజేశాడు. మరొకసారి, భాష ఒక అంశము లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంత క్లిష్టమైన మానవ దృగ్ విషయమే భాష అని ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి మోడర్న్ లింగ్విస్టిక్ అనే రచనల ద్వారా చక్కగా వివరించారు. ఎడ్వర్డ్ ఫైర్ అనే శాస్త్రవేత్త ఈ భాష కోసం వివరిస్తూ ఉన్నారు. భాష ఒక సమాజపు వస్తువు, ఆలోచనలను, విలువలను, జ్ఞానాన్ని తెలియజేయని వాహకం. భాష ఒక సమాజపు యొక్క ఆలోచనను, విలువలను, జ్ఞానాన్ని తెలియజేసే వాహకమని తెలియజేశారు. భావ నియమాలలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను ఎదుటివారికి తెలియజేయడమే వాగ్గేయ సముదాయం అని తెలియజేశాడు. అలవలకగా ఉన్నాత్మకమయ్యే కంఠధ్వనులు సాధనలలో కేవలం మానవ సంబంధమైన సహజీవనం పద్ధతి ద్వారా అలవాంఛనని, మానవ ఉద్రేగాన్ని, వాంఛనను, కోరికలను తెలియజేసేదే భాష అని అతడు చక్కగా వివరించాడు. అలవోకగా ఉన్నాత్మకమయ్యే కంఠధ్వనుల సాధనలో కేవలం మానవ సంబంధమైన సహజీవన పద్ధతి ద్వారా అలవాంఛనని, మానవ ఉద్రేగాన్ని, వాంఛల్ని, కోరికలను తెలియజేసేది భాష అని తనను చక్కగా తెలియజేశారు. అనంతమైన సముదాయమే భాష. భాష యొక్క వివిధ విశేషాలు. భాష ఆర్జించే సంపద. తల్లిదండ్రులు దీనిపై అధికారము ఉండదు. భాష ఆర్జించవలసి వస్తుంది. భాష అత్యంతమైన సామాజిక వస్తువు. భాష యొక్క వికాసము సమాజంలోనే అవుతుంది. దీనిని ఆర్జించుట సమాజంలోనే, దీనిని ఉపయోగించుటం సమాజంలోనే. భాషకి అంతర్స్వరూపాలు ఉండవు. భాషకి ప్రవహించే స్వభావం కఠినం నుండి సరళం వైపు ఉంటుంది. వేదాల్లో భాషకి అనేకమైన పేర్లు ఉన్నాయి. అవి ఏమిటంటే వాగ్, వాచ్, గిర్ అనే శబ్దాలు ఉంటాయి. భగవంతుడు పశువులు, పక్షులు మరియు మనుషులకు భాషని ప్రదానం చేశాడు. అది అథర్వణ వేదంలో ఈ యొక్క భగవంతుడు పశువులు, పక్షులు మరియు మనుషులకు ఈ భాషను ప్రదానం చేశారు. ఇంద్రుడు ఋగ్వేదంలో ఈ విధంగా తెలియజేశాడు. మనుషులు భగవంతుని స్తుతించుటకు భాషను ప్రదానం చేశారని తెలియజేశాడు. ఈ విషయాన్ని ఇంద్రుడు తెలియజేశాడు. భాష అనున్నది కేవలము చెవులకు మాత్రమే కాదు, కళ్ళకు కూడా అని తెలియజేశాడు. మనిషి భాషని కేవలం వినుటకు కూడా కాదు, తన సంకేతాల ద్వారా, చేతి ద్వారా, తల ద్వారా, శరీరాల కొన్ని అవయవాల ద్వారా తన యొక్క భావాలు ఎదుటి మనిషికి
ప్రకటిస్తారు. అందుకోసమే భాష అనున్నది కేవలము చెవులకు మాత్రమే కాదు, కళ్ళకు కూడా అని తెలియజేస్తూ ఉన్నారు. భాష యొక్క ప్రయోగం కేవలము మనుషులు మాత్రమే కాదు, ఇతర ప్రాణుల ద్వారా కూడా కదిలే ప్రాణి, పశు, పక్షి కదలని ఇంకా భాష యొక్క ప్రయోగం చేస్తుంది. భాష యొక్క సంబంధం మనుషుల యొక్క అంతర్ హృదయాలను తెలియజేస్తుంది. భౌతిక దృష్టిలో భాష ధ్వనుల యొక్క సముదాయం, సామాజిక దృష్టిలో భాష ఇచ్చిపుచ్చుకునే సామాజిక వస్తువు, సాంస్కృతిక దృష్టిలో భాష ఒక సాంస్కృతిక వస్తువు. భాష విద్యకు వాహకం లాంటిది. పాఠశాలలో ఉపయోగించే భాషను బోధనా మాధ్యమం అంటారు. భారతదేశంలో 22 బోధనా మాధ్యమాలు ఉన్నాయి. దేశ భాష, ప్రాంతీయ భాష, ఊయల భాష, విదేశీయ భాష అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ యొక్క స్టెర్నర్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని చక్కగా వివరించాడు. దేశ భాష, ప్రాంతీయ భాష, ఊయల భాష, విదేశీయ భాష అని శాస్త్రవేత్తలు స్టెర్నర్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. సరిహద్దు ప్రాంతంలో బహుళ భాష వ్యవహారం ఉన్నందున వాటి మాతృభాష నిర్ణయించడం చాలా కష్టము. మాతృభాష యొక్క అర్థము. మాతృభాష యొక్క అర్థం ఏమిటంటే ఏ భాష అయితే బాలుడు తన యొక్క తల్లిదండ్రుల అనుకరణతో నేర్చుకుంటాడో ఆ భాషని మాతృభాష అని అంటారు. బాలుడు తన యొక్క తల్లి పాలతో పాటు మాతృభాషని నేర్చుకుంటాడు. మాతృభాష జన్మించి నుండే ఆరంభమవుతుంది. అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క స్నేహభావంతో, స్నేహ వాతావరణంతో పెరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క భాషని నేర్చుకుంటాడు. భాషను తన మనసులో భావాలు ప్రకటన ద్వారా ఈ భాషని చెబుతూ ఉంటాడు. దీన్నే మాతృభాష అని అంటాడు. బాలుడు మొదట చదువు తన అమ్మతో చదువుతాడు, నేర్చుకుంటాడు. ఏంటంటే తన చదువు మొట్టమొదటి చదువు ఎవరంటే తల్లి ద్వారా ఈ యొక్క భాషని నేర్చుకుంటాడు. ఇందువలన అతడు మానసిక వికాసం కొరకు మాతృభాష తప్ప వేరే భాష అంగీకరించాడు అని గాంధీ గారు చక్కగా వివరించారు. ఏమిటంటే గాంధీ గారు ఏం చెప్పారంటే మాతృభాష తప్ప వేరే భాష వల్ల అంగీకరించదు. ఏటి మానసిక వికాసం అన్నది అని తెలియజేశాడు. ప్రాథమిక స్థాయిలో అంటే ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాష ఉపయోగిస్తారు. మాతృభాష శిక్ష ప్రాప్తించేవారు అన్ని భాషలు నేర్చుకోవాలని సంపూర్ణమైన సఫలం అయ్యేవారు అవుతారు కూడా. సమస్యరహితమైన శిక్షలో దోషాలు. ప్రస్తుత రోజుల్లో మాధ్యమిక శిక్షలో వేరువేరు విషయాల మధ్య ఒక రేఖ గీత గీయబడి ఉంది. అంతేకాదు ఒక విషయానికి అనేక భాగాలు వేరు చేయబడి ఉంది. గణితం, అంకగణితం, బీజగణితం, రేఖాగణితం మొదలైన రూపాలు విభజించారు. ఇదే విధంగా మాతృభాషలో పద్యము, గద్యము, నాటకాలు, కథలు, వ్యాకరణం, పత్రలేఖనం మొదలైనవి విభజించారు. ఈ పద్ధతి ద్వారా ఇవి కష్టాలు. ఉదాహరణకి విద్యార్థులకు ఇంగ్లీషు మరియు మాతృభాష వేరువేరు నామ వాచకాలు పలకబడతాయి. ఇందులో ఎక్కువగా సమయం కష్టమవుతాయి. వేరువేరు విషయాల మధ్య సంబంధం స్థాపన చేయడం వలన విద్యార్థులకు ఆ విషయం మంచిగా అర్థం కాదు. ఈ రోజుల్లో భూగోళిక చరిత్ర వేరువేరుగా చదవడం పడతాయి. వీటి ద్వారా ఉండవలసిన సంబంధం తెలియజేయాలి. విద్యార్థులు
పైన అర్థం చేసుకోలేరు. ఒకవేళ ఆ రెండిటి మధ్య సంబంధం తెలియజేసినట్లయితే మంచి రూపంలో అధ్యయనం చేయగలుగుతారు. భాషకి సంస్కృతి యొక్క సంబంధం భేదాలు లేవు. ఏ దేశ భాష ఆ దేశం యొక్క సంస్కృతిని వాహకం అవుతాయి. భాష లేకుండా సంస్కృతి పరిచయం దొరకదు. భారతదేశంలో 800 సంవత్సరాల వరకు విదేశీ భాష భారతదేశంలో రాజధాని భాషగా ఉండేది. వాటిని యందు పారిషు, ఇంగ్లీషు ఎక్కువగా వాడబడ్డాయి. 14 సెప్టెంబర్ 1949 సంవత్సరంలో భారత రాజ్యాంగంలో 324 మందిలో 312 మంది హిందీ రాజభాషగా కావాలని కోరుకున్నారు. రాష్ట్ర భాష హిందీ వేరు వేరు భిన్నమైనవి. ప్రదేశాన్ని ఒకే తాటికి తెస్తుంది. భాష మన యొక్క తల్లి. అది మన యొక్క సంస్కృతి శరీరాన్ని రక్షిస్తుంది, దాన్ని పోషిస్తుంది. రూడిగర్ పేరు గల జర్మనీ పండితుడు అనుసరించి 100 కన్నా ఎక్కువ భాషలకి సంస్కృతి తల్లి. సంస్కృతి అనే భాషకు తల్లి. భారతీయ భాషలో 80% కన్నా ఎక్కువ సంస్కృతి శబ్దాలతో ముడిపడి ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత హిందీకి రాజభాష స్థానం దొరకలేదు. స్వర్గీయ పురుషోత్తం దాస్ టండన్, డాక్టర్ రఘువీర సెట్ గోవింద దాస్ యొక్క శక్తి కొద్ది 23 ఏప్రిల్ 1963న పార్లమెంట్లో సభలో ఎదుట రాజ్యసభ విధాన సభలో ప్రస్తుతించారు. ఇందులో హిందీ మరియు ఇంగ్లీష్ రాజకార్యాల్లో ఉపయోగించడం సంబోధించారు. శ్రీరామధారిసింహ దినకరన్ గారు ఈ విధంగా తెలియజేశాడు. హిందీ వివరించే భాష కాదు, కలిపే భాష. అంటే హిందీ విడగొట్టే భాష కాదు, కలిపే భాష అని తెలియజేశాడు. ఇంగ్లీష్ తెలుసుకునేవారు భారతదేశంలో 2% కన్నా తక్కువ మంది ఇంగ్లీషు పూర్తిగా వచ్చిన వారు. ఇందు మూలంగా దేశ ఐక్యత అన్నది అసంభవము. హిందీ భాషకు శబ్దాలు తక్కువ కాదు, అంతేకాదు శబ్ద నిర్మాణానికి క్షమత కూడా ఎక్కువ. అటల్ బిహారీ వాజ్పేయి గారు మాజీ ప్రధానమంత్రి వర్యులు రాష్ట్ర సంఘ సభలో అతడు హిందీలో ప్రసంగించి దేశానికి భాషకి వన్నె తెచ్చారు. 1986 లెక్కల ప్రకారం హిందీ వార్తాపత్రికలు సంఖ్య 554 పత్రికలు ఉన్నాయి. ద్విభాషా సూత్రము. తారాచంద్ సమితి డాక్టర్ తారాచంద్ అధ్యక్షతలో ఒక సమితి కూడుకొంది 1946 సంవత్సరంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ద్విభాషా సూత్రాన్ని ప్రవేశం. మొదటి భాష సీనియర్ బేసిక్ స్థాయిలో మాధ్యమిక శిక్ష మాత్రం. రెండవది కొంత సమయంలో ఇంగ్లీషు అని తెలియజేశాడు. ఇంగ్లీషు భాష తొలగించిన తర్వాత సమాజ భాష అని పర్యారూపంలో చదివించాలి. ముద్లియన్ ఆయోగ్ 1952 సంవత్సరంలో ముద్లియన్ అధ్యక్షతలో 2 భాషలు సిఫార్సు చేశారు. మొదటి భాష మాధ్యమిక పాఠశాలలో మాధ్యమిక శిక్ష మాతృభాష ప్రాంతీయ భాష అవ్వాలని అన్నారు. ద్విభాష ఇవ్వబడిన భాషల్లో ఏదో ఒక భాష, ఇందులో మాతృభాష హిందీ అయినట్లయితే హిందీ మినహాయించి హిందీ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ అధ్యాపక చేయనట్టయితే ఇంగ్లీష్ ప్రారంభించాలి. ఒకవేళ ఇంగ్లీషు ఉన్నట్లయితే ఇంగ్లీషు హిందీ ప్రాంత భాష అయితే ఆధునిక ప్రాంతీయ భాష ఇంగ్లీష్ భిన్నమైన విదేశీ భాష ఏదైనా ప్రాచాయితీ భాష వాడాలని తెలియజేశారు. త్రిభాషా సూత్రం.
కేంద్రీయ శిక్షా సలహాకార్ మండల్ ఇంగ్లీషు సమర్థకులకు సంతోషపెట్టడానికి ఈ విషయాన్ని సిఫార్సు చేసింది. మాతృభాష ప్రాదేశిక భాష, ప్రాంతీయ భాష. హిందీ ఆ హిందీ ప్రాంత వాసులకి, హిందీ ప్రాంతం వారికి సంస్కృతము అంటే హిందీ వారికి సంస్కృతం కానీ ఈ యొక్క ప్రాంతీయ భాషలు ఏదైనా నేర్చుకోవచ్చా అన్నారు. ఆ హిందీ భాషలకైతే హిందీ మాతృభాష, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవాలనేసి ఈ యొక్క త్రిభాష సూత్రాన్ని తెలియజేశారు. 1957 సంవత్సరంలో కేంద్రీయ ప్రశాసన్ దీనిని స్వీకరించింది. ముఖ్యమంత్రులు 1961లో దీనిని స్వీకరించారు. ఉన్నత మాధ్యమిక శిక్షలో భాషా శిక్షణ ప్రయోజనం. భాషా శిక్షణ 2 ప్రయోజనాలు: అర్థాన్ని గ్రహించడం మరియు శారీరక అవయవాల ద్వారా భాష చెప్పడం, రాయడం. దానివలన మంచిగా గ్రహించడాన్ని, మన మనస్సులో ఉన్న భావాన్ని మౌఖిక చెప్పడం, రాయడం, తెలియజేయడం జరుగుతుంది. లిపి భాషా జ్ఞానాన్ని ఆచార్యులు అనుసరించి బ్రహ్మలిపి చాలా పురాతనమైనది. అందులో భారతీయ లిపిలు కనిపిస్తాయి. దేవనాగరి లిపి ద్వారా ఎడమ నుండి కుడివైపు రాయబడుతుంది. గమనిక: దేవనాగరి లిపి ద్వారా ఎడమ నుండి కుడివైపుకు రాయబడుతుంది. గీతలు లిపి ఇది ప్రాచీన భారతీయ వైపు ఒక లిపి. ఫారీసీ లిపిలో కుడివైపు నుండి ఎడమవైపుకు రాస్తారు. బ్రహ్మలిపి యొక్క వికాసము. ఉత్తరలిపి, దక్షిణలిపి, పాలిలిపి. ఉత్తరలిపి అనగా దేవనాగరి లిపి. దక్షిణలిపి అనగా తెలుగు, కన్నడ, తమిళ్. ఇవి దక్షిణ లిపిలు. పాలిలిపి జావా, సింగాలి అనే ఈ యొక్క 2 భాషలు. ఈ విధంగా బ్రాహ్మలిపి యొక్క వికాసము ఉంది. రోమన్ లిపి భారత భాషల కొరకు అర్హత లేదు. రోమన్ లిపి యొక్క అక్షరాలు 26, దేవనాగరి లిపి యొక్క అక్షరాలు 52, తెలుగు భాష యొక్క అక్షరాలు 56. రోమన్ లిపి టైపు, ముద్రణ సులువుగా ఉంటుంది. దేవనాగరి లిపి కష్టంగా ఉంటుంది. రోమన్ లిపి యొక్క అక్షరాలు అందంగా ఉండవు, కానీ తెలుగు యొక్క అక్షరాలు గుండ్రంగా అందంగా ఉంటాయి. రోమన్ లిపి యొక్క ఉచ్చారణ భిన్నంగా పరిస్థితుల్లో భిన్నంగా ఉంటాయి. రోమన్ లిపి ఒక ధ్వని కొరకు కొన్ని అక్షరాలు తీసుకోవడం జరుగుతుంది. పారిస్ లిపి ఇందులో శబ్దాలు రాసేటప్పుడు అక్షరాలు తెలపడం, వెలివేయడం జరుగుతుంది. ఇందులో కూడా రోమన్ లిపి వలె ధ్వని కొరకు కొన్ని గుర్తులు ఉంటాయి. భారతీయ భాషలు సూచించే గుర్తులలో రోమన్ లిపి ముద్రణ టైప్ 40% స్పీడ్గా ఉంటుంది. భాష చదువుట కొరకు ప్రయోజనం. బాలుడు జ్ఞానం వికాసం కొరకు ఈ యొక్క అవసరం ఉంటుంది. తరగతి ఉపాధ్యాయుని యొక్క సామాన్య సిద్ధాంతం. అందరూ విద్యార్థులు నేర్చుకునే మరియు మాట్లాడే అభిప్రాయం ప్రకటన చేసే స్వభావము, పట్టుదల లభించును. అనుకరణ ద్వారా భాష నేర్చుకోగలడు. భాష నేర్చుకునే పట్టుదల, వ్యవహారంలో మంచి వాతావరణం అవసరం. కుటుంబ వ్యక్తి మొదటి వాతావరణం. వ్యక్తి యొక్క మొదటి వాతావరణం. దీని కారణం వలన మాతృభాష సరళంగా నేర్చుకోగలుగుతాడు. అన్ని విషయాల కన్నా భాష నేర్చుకోవడం సరళం. తరగతి అధ్యాయాలు. జీవితంలో శుద్ధమైన ఉచ్చారణ, ఇష్టమైన వ్యాకరణ భాష మరియు రాసే భాష అవసరం ఉంటుంది. కుటుంబంలో దీనిని ఆయాస ప్రయాస లేకుండా నేర్చుకోగలుగుతాడు.
విశ్వవిద్యాలయంలో అలవాట్లను భాష అభిప్రాయం ప్రాప్తించును. బోధనా పద్ధతి మాట్లాడే మరియు అభ్యసించే సిద్ధాంతం. మాట్లాడే భాషకి ఈ రెండు అవసరం. చెవులతో వినడం, నోటుతో మాట్లాడడం. వినుట మనము మరియు మాట్లాడుట అభ్యాసనం ద్వారా సులువుగా ఇందు మూలంగా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. వ్యక్తిగత భిన్నాలు సిద్ధాంతం. బాలల్లో భాషా సంబంధమైన యోగ్యతలు భిన్నత్వం ఉంటుంది. దీనిలో దృష్టి పెట్టుకొని శిక్ష ఇవ్వాలి. స్వాభావిక సిద్ధాంతం. బాలుడు మొదట మాతృభాషలోనే నేర్చుకుంటాడు. అందుకు పిల్లలకు మొదట మాతృభాష తర్వాత అభ్యసన నేర్చుకోవాలి. క్రియాశీలత సిద్ధాంతం. పిల్లలు స్వాభావిక క్రియాశీలత అవుతుంది. వారు ఎల్లప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అందుకు తరగతి గదిలో నిశ్శబ్దం అవసరం. అందుకు ఉపాధ్యాయుడు మధ్యలో అడుగుటం, రాయించడం, చదివించడం ఇటువంటివి చేయించాలి. ఆత్మప్రేరణ అభిప్రాయ సిద్ధాంతం. పిల్లలు చాలా తత్పరతో పనిచేస్తారు. అభిరుచి వల్ల ధ్యానం చేస్తారు. ఆత్మప్రేరణ అభిరుచి ఈ సాధ్యం అవసరం. చిత్రాలు చూపించడం, పిల్లల్లో ప్రేమ సానుభూతి చూపించడం, ప్రశ్న జవాబులు పద్ధతి. ఏదైనా పని చేసేటప్పుడు నిర్వహత కలిగించడం కూడా ప్రోత్సహించాలి. మంచిగా పని చేసేటప్పుడు సబాస్, ఇచ్చావు, చేశావు, బాగుంది అని ఆ రెండు విషయాలు ఇవ్వాలి. మంచి ఉదాహరణలు పాఠాలు అభ్యసించాలి. వ్యాకరణం తద్వారా పాఠాలు చెప్పాలి. భాష అన్నది భాస్ అనే ధాతువు నుండి ఉద్భవించింది. ఈ భాష అనే ధాతువు సంస్కృతం పదం నుండి వచ్చింది. సంస్కృతం పదం యొక్క కొన్ని భాష అనగా భాషించుట మరియు మాట్లాడుట. భాషించడాన్ని మాట్లాడడాన్ని భాష అంటారు. మానవుడు భాషించేది ఏది అంటే భాష. భాష ఎన్ని రకాలంటే రెండు. అవి ఏమిటంటే స్థాయి భాష, అస్థాయి భాష. అనగా మాట్లాడే భాష, వ్రాసే భాష. భాష అనే పదం ఎక్కడి నుండి ఉద్భవించింది? భాష అనే పదం భాష అనే ధాతువు నుండి ఉద్భవించింది. భాష అనే ధాతువు ఏ భాష నుండి వచ్చింది? భాష అనే ధాతువు సంస్కృతి అనే ధాతువు నుండి వచ్చింది. ఏ భాష అన్ని భాషల తల్లి వంటిది? సంస్కృతం అన్ని భాషలకు తల్లి వంటిది. దేవతల భాష, ఆది భాష, సురా భాష అని సంస్కృతకి అంటారు. ఏది లేకుండా వ్యక్తి మంచి భాష నేర్చుకోలేడు. వ్యాకరణం లేకుండా వ్యక్తి మంచి భాష నేర్చుకోలేడు. వ్యాకరణం అనగా ఏమిటి? వ్యాకరణము 4 రకాలు. వర్ణము, శబ్దము, పదము, వాక్యము. ఇది 4 రకాలు. వ్యాకరణం ఎన్ని భాగాలు? 4 భాగాలు. వర్ణం అంటే ఏమిటి? వర్ణం అంటే అక్షరాలు, అక్షరమాల. అక్షర సమూహాన్ని వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. చిన్నేశ్వరి గారు అచ్చుల్ని ఎన్ని భాగాలుగా విభజించారంటే 5 భాగాలు. హ్రస్వ స్వరాలు, అవి 7 స్వరాలు. అవి ఏమిటంటే ఆ, ఈ, ఉ, అరు, అలు, ఏ, ఓ. రెండోది దీర్ఘ అచ్చులు, అవి కూడా 7. ఆ, ఈ, ఊ, అరు, అలు, ఏ, ఓ అనేసి అవి 7. ప్లుతములు, అవి కూడా అవి 2 అచ్చులు. అవి ఏమిటంటే ఐ, ఔ. ఈ విధంగా హ్రస్వ స్వరాలు 7, దీర్ఘ అచ్చులు 7, ప్లుతములు 2, మొత్తం కలిపి అచ్చులు 16. వక్రములు వంకగా ఉన్న అక్షరాల్ని వక్రములు అంటారు. అవి 4 అక్షరాలు. ఏ, ఏ, ఓ, ఓ. ఇవి 4 అక్షరాలు. హ్రస్వ వక్రములు ఎన్ని? అవి 2. ఏ, ఓ. దీర్ఘ
దీర్ఘ వక్రములు ఎన్ని? అవి కూడా 2. ఏ ఓ వక్రతములు 2. ఐ ఔ. ఐ ఏ సంయుక్త పదములతో వస్తుంది. ఆ ప్లస్ ఈ ఐ. ఔ ఏ 2 సంయుక్త పదాలతో వస్తుంది. ఆ ప్లస్ ఊ ఔ. అచ్చులు ఉచ్చరించుది ఏ నోటి నుండి అచ్చులు ఏ అవయవం నుండి ఆ నుండి ఔ వరకు ఉచ్చరించబడతాయి అంటే కంఠం నుండి. హల్లులు 3 రకాలు. అవి ఏమిటంటే స్పర్శాలు, అంతస్తులు, ఊష్మాలు. స్పర్శాలు 5 వర్గాలు. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము. ఈ విధంగా 5 వర్గాలు. ఈ స్పర్శాలు మొత్తం కలిపి 25 అక్షరం వర్ణములు. ఇందులో అల్ప ప్రాణి, మహాప్రాణి ఉంటాయి. అల్ప ప్రాణి అనగా క, చ, ట, త, ప. అదే ప్రాణి అనగా ఖ, ఛ, ఠ, త, ఫ అని ఈ విధంగా ఉంటాయి. వీటిని అల్పప్రాణులు, మహాప్రాణులని అంటారు. ఇవి స్పర్శాలు. నోటి నుండి ఉచ్చరించేదే భాష అని అంటారు. అవేమిటంటే ఊష్మాలు, అంతస్తులు కూడా ఉంటాయి. షేషాహ అన్నది అంతస్తు ఊష్మాలు. యా రా లావా అన్నది అంతస్తులు. ఈ విధంగా అక్షరమాల ఈ విధంగా ఉంటుంది. మాబడి పాఠశాల నివేదిక అధికారం ఏర్పాటు చేశారు. ఎన్పిఈ 1986 సంవత్సరంలో ఈ యొక్క ప్రతిపాదించారు. కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధిస్తారు. కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయం బోధనా విద్య జరుగుతుంది. రెసిడెంట్ స్కూల్ అని అంటారు. బడి మానేసిన విద్యార్థులకు ఏ విద్యాలయం ప్రభుత్వం ప్రారంభించింది? కస్తూర్బా గాంధీ విద్యాలయం. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రతి కిలోమీటర్కి అందుబాటులో ఉండాలి. సుమారు 5 కిలోమీటర్ దూరంలో ఉండాలి. 1986 జాతీయ విద్యా విధానం సమాన విద్య ప్రణాళికలు పేర్కొన్న అంశాల సంఖ్య 10. సమాజ రీతిలో ఆకృతి జరిగే మార్పు డేస్ అంటారు. సామాజిక మార్పు. గ్రామ జీవనానికి నాందిని వ్యవస్థ డేస్ నది పిలుస్తారు. కులం. ప్రతి జిల్లాలో నవోదయ విశ్వవిద్యాలయం సంఖ్య 1. నవోదయ విశ్వవిద్యాలయం యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంవత్సరానికి శిక్షణ కార్యక్రమం నిర్వహించే రోజులు 10. ప్రభుత్వ పాఠశాల 1వ తరగతి నేర్చుకోవడానికి కనీస వయస్సు 5 సంవత్సరాలు. సామాజిక మార్పు లక్షణాలు కానిది, సంక్లిష్టమైనది. భారతదేశంలో ఉపకులాల సంఖ్య 3000. 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు ఉచిత విద్య అందించాలని పేర్కొన్న ఆర్టికల్ 45 ఆర్టికల్. భారతదేశం సంవత్సరం బాల హక్కులు జాతీయ సిద్ధాంతం ప్రకటించింది 1974లో. ఐక్యరాజ్య సమితి తేదీల బాలల హక్కుని ఆమోదించింది 20/11/1989. బాలల హక్కుల సంవత్సరం నుండి భారత ప్రభుత్వం ప్రకటించింది 1992. కులమత లింగ వివేచన శక్తి లేకుండా అందరికీ అందించే విద్య అంటారు. సమాన విద్య వికాస కల్పన అని అంటారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నియామకాలు కాలం గురించి ఆర్టికల్ వివరిస్తారు 320/4. దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 537 జిల్లాలు. భారతదేశంలో మొత్తం గ్రామాలు పంచాయతీల సంఖ్య 2,34,676.
బౌద్ధ విధానంలో పాఠశాల పేర్లు, ఆశ్రమాలు. మన దేశంలో ప్రసిద్ధ బౌద్ధ విద్యా కేంద్రాలు అమరావతి, నాగార్జునకొండ, బొజ్జన్నకొండ. దేశంలో ప్రతి పౌరుడు ప్రత్యేకంగా భాషలు కలిగే ఉండే హక్కు కల్పించిన రాజ్యాంగం. ఆర్టికల్ 29 భారత రాజ్యాంగ అధికరణ. గురుకుల పాఠశాలలో ప్రవేశం 5వ తరగతి. గిరిజన అభివృద్ధి పాఠశాలలో నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థ ITDA. కేంద్రీయ విద్యాలయాలు నిర్వహిస్తాయి కేంద్ర ప్రభుత్వం. సైనిక పాఠశాల డాష్ శాఖ అధ్యయనం చేస్తుంది. కేంద్ర రక్షణ. RT 2009 ప్రకారం నివాస ప్రాంతానికి డాష్ పద్ధతి ప్రాథమిక పాఠశాల ఉండాలి.